ఈరోజు మనకు క్లాస్ తీసుకునేవారు మనకు సుపరిచితులైనటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు శివ గారు మన క్లాస్ తీసుకుంటున్నారు. సార్, క్లాస్కి వెల్కమ్ సార్. మీకు నమస్తే. శివ గారు. సార్, హ్యాండ్ రైజ్ చేశారు సార్. మీరు ఎస్. అన్మ్యూట్ ఇస్తే సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. శివ మిత్రులందరికీ గారు, మీకు ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ వినిపిస్తుంది? సార్. థ్యాంక్ యూ. యా, ఓకే సార్. రైట్ అండి. సో ఈరోజు మన యొక్క ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం, సామూహిక ధ్యానం. సో తర్వాత మిత్రులారా, ప్రతిరోజు కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మౌనంలో దాగి ఉన్న శక్తి, అంటే మౌనం, దాని విశిష్టత ఏంటి అనేది సో విపులంగా వివరంగా తెలుసుకుందాం. దానికి మనం సో మాస్టర్ శివ గారిని ఇప్పుడు స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్. ముందుగా మా అందరి గురువు అయినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన మహావతార్ ఫౌండేషన్ గురువు గారి యొక్క లోక కళ్యాణంలో భాగంగా గురువు గారి యొక్క ఆశయాలు 3: ఒకటి ధ్యాన జగత్, రెండోది శాకాహార జగత్, మూడోది పిరమిడ్ జగత్. సో ఈ మూడిటి కోసం మరి శిష్యుడు అంటే గురువు యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళే శిష్యులు. అందులో భాగంగా మరి రంగస్వామి సార్ మహావతార్ ఫౌండేషన్ ద్వారా 4 భాషల్లో అద్భుతంగా ఈ 365 రోజుల కార్యక్రమాన్ని, మరి మన తెలుగులో ఇది 9వ బ్యాచ్. ఈ ఫౌండేషన్లో నేను ఒక సేవకుడిగా పనిచేయటం నేను అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మరొకసారి నాకు యాక్చువల్గా ఈరోజు క్లాస్ కట్టకలదర్ రెడ్డి గారు, సో ఆయన కొన్ని కారణాల వల్ల రావటం వల్ల నేను జాయిన్ అవ్వటం జరిగింది. సో మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగస్వామి సార్కి, మహావతార్ ఫౌండేషన్కి మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను సెషన్లో గమనించింది ఏంటంటే, నేను నేమ్ చెప్పను, ఒకసారి అయితే 4 సార్లు లేచి కూర్చున్నాడు. కొంతమంది ఏమో కళ్ళు తెరిచి చూస్తున్నారు, అంటే అందరు ధ్యానం చేస్తున్నారు, ఇంకేమైనా జరుగుతుందా అని. ఇక్కడ మనకి టోటల్ సెషన్లో అతి ముఖ్యమైన పార్ట్ మెడిటేషన్. ఈ 40 నిమిషాల ధ్యానం కూడా మనం సరిగ్గా చేయకపోతే, మరి రంగస్వామి గారు పద్దాక నేను సార్ గురించి గొప్పలు చెప్పడం అని కాదు, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. నైట్ 11 దాకా ఈ సెషన్ ఫ్రీగా పెట్టాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లక్ష్యంతో మనం ఈ సెషన్లోకి వచ్చాం. పగలల్లో పని చేసుకొని మరి నైట్ 11 గంటల వరకు మనం సెషన్లో ఉంటున్నామంటే, ఈ 21 డేస్ అయిపోయేసరికి మనం ఏదో ఫలితం పొందాలి. ఇటు సాధన పరంగా కానీ, అటు ఆధ్యాత్మికంగా కానీ ఏదో ఒక ఫలితం పొందితేనే మళ్ళీ దీనిలో మనం ముందుకెళ్ళగలం. సో కాబట్టి ఈ 21 డేస్ ఒక డెడికేషన్తో, మరి ఇక్కడ ఏదైతే కొత్త కొత్త విషయాలు చెబుతున్నారో ఒకటి కమిట్మెంట్తో, సో రెగ్యులర్గా మనం చెప్పుకున్న ప్రీవియస్ సెషన్స్లో కూడా ఎన్నోసార్లు చెప్పాం. పత్రి సార్ మనకు ఒక ఫార్ములా ఇచ్చారు, 3+2+1, వెరీ సైంటిఫిక్ ఫార్ములా. 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఇటు మనకి ఇక్కడ అవుతుంది. ప్రతిరోజు ధ్యానంలో కొంతమంది అనుభవాలు మాస్టర్లతో మనం మాట్లాడుతూ ఉన్నాం. మిగతా 2 పార్ట్స్ అయినటువంటి 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయం. ప్రసాద్ గారు మీరు ప్రాపర్ కూర్చోండి. కొంతమంది షర్ట్స్ లేకుండా జూమ్ సెషన్లోకి వస్తున్నది, రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇండియా మొత్తం మన ప్రతి యూట్యూబ్లో వెళ్ళే ప్రతి ఛానల్ ప్రతిది కూడా అందరు చూస్తూ ఉంటారు. సో డ్రెస్ కోడ్ కొద్దిగా ప్రాపర్గా పెట్టుకోండి, దయచేసి చెప్పినందుకు ఏమనుకోవద్దు. సో ఈ ఫార్ములాను మనం ఫాలో అవుతూ ఎప్పుడైతే ఈ 21 డేస్, మరి ఈసారి కొత్తగా కరిక్యులంతో ఒక అద్భుతమైన కరిక్యులం, ప్రతిసారి కూడా యోగా
మెడిటేషను, యోగా అంటే మనకి మేడం గారు చేపిస్తున్నారు. అంతకుముందు ఒక సార్ చేపించారు. అట్లాగే మరి తర్వాత ధ్యానం 1 గంట జరిగేది, తర్వాత క్లాస్ జరిగేది, చివరిలో మనం ఆహార చిట్కాలు కొన్ని సెషన్లు చేసాం, తర్వాత చేయలే. కానీ ఈసారి ప్రత్యేకంగా ముద్రల గురించి, అటు ఆహారం గురించి, ఇటు ప్రతిరోజు మన జీవన విధానం గురించి ఎన్నో రకాలుగా మల్టీపర్పస్లో ఈ కరికులం మనకి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎవరైతే ప్రాపర్గా సద్వినియోగపరుచుకుంటారో 100% వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఇటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనకి ఎంతైనా ఉపయోగం ఉంది. రోజంతా మనం ఎంత కష్టపడతామో ఈ 1 గంట ఇక్కడ మనసు పెడితే ఈ 2 అవర్స్ ఆ కష్టపడిన ఆ శ్రమ, ఆ యొక్క ఆ డే అంతా వర్క్ చేసిన ఆ స్ట్రెస్ అంతా కూడా ఇక్కడ మనకి రిలీఫ్ అయింది. సో కాబట్టి దయచేసి మిత్రులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ 21 days ఆల్రెడీ మనం 1 వీక్ దాటి అయిపోయింది. రాబోయే రోజుల్లో అయినా ఈ కనీసం ఈ జరిగే రోజులైనా మీరు ఒక కమిట్మెంట్తో ప్రతిరోజు చెప్పే అంశాలను పుస్తకం పెట్టుకోండి. బుక్ ఎంతమంది పెట్టుకున్నారు? నేను ప్రీవియస్ సెషన్లో ప్రతిరోజు నేను చెప్తా ఉన్నాను. చాలా మంది బుక్స్ పెట్టుకోవాలి. మన నిరంతరం స్టూడెంట్స్. మేడం ఏదో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటారు. వీఆర్ నాట్ సీనియర్, వీఆర్ ఆల్సో స్టూడెంట్స్. సో ఎవ్రీ ఎవరు వీడియో ఆన్ చేయట్లేదు సార్, మనమే కదా ఉన్నాము, అందుకే ఎత్తుకున్నా. సో ఇంకెవరిని చూడాలి మీరు? అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ఆఫ్టర్ కనపడరు కదా ఎవరు. ఇంకోటి ఏంటంటే, ఇంత ముందు సెషన్లో కూడా మనం చెప్పామండి. ఇక్కడ ఒక్కసారి చెప్పంగానే మనం ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కాదు. ఇక్కడ మీకేమి అతి కష్టమైన నియమాలు రూల్స్ ఏం లేవు. జనరల్గా వేరే సెషన్లో అయితే ఒక రోజు రాకపోయినా కూడా ఆఫ్ చేసేస్తారు, రానీరు. కానీ మనం వీడియో ఆ ఆఫ్ నియమాల నిబంధనలు కూడా చేసుకోకూడదు సార్, పెట్టలే. వేరే సెషన్స్ లో వీడియో అస్సలు ఆఫ్ చేసుకోకూడదు. వీడియోస్ ఆఫ్ చేసుకోవద్దని కూడా ఇంతకు ముందు చెప్పాం. సరే, ఇక అది పద్దాకులు చెప్పేది కాదు, వ్యక్తిగతంగా మీకు అనేది ఉండాలి. సో వీడియోస్ ఆన్ చేసుకుంటే చక్కగా రికార్డింగ్ కూడా బాగుంటుంది. మీరు ధ్యానం ఎలా చేస్తున్నారో ఆ వచ్చిన మాస్టర్కి ఇప్పుడు ఈ సెషన్లో మనకు కంటిన్యూగా రంగస్వామి సార్ కూడా ఉంటున్నారు కాబట్టి మీరు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా, ఏదన్నా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు గమనించి మీకు ఒక గైడ్గా ఉపయోగపడుతుంది తర్వాత. సో కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుని ఉండండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే బెటర్. అది ప్రీవియస్ సెషన్లో కూడా చాలాసార్లు చెప్పటం, ఇంకా ఎక్కువ పాయింట్అవుట్ చేయకూడదు దాన్ని. అది ఇక మీ ఇష్టం. ఓకేనా? సో ఓకే, ఎనీవే ఈ రాబోయే ఈ కొద్ది రోజులన్నా మీరందరూ చక్కగా ప్రతిరోజు జరిగే అంశాలను ఒక బుక్ రూపేణ రాసుకొని, మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వచ్చే మాస్టర్ల ద్వారా అడిగి వాటిని ఆ సొల్యూషన్ తీసుకొని మీరు మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన యొక్క అంశం మౌనం. మౌనంలో ఉన్న దాగి ఉన్న శక్తి. సో ఏ గురువు అయినా ఇక్కడ మనకి ధ్యాని, యోగి 2 పదాలు ఉన్నాయి. ఒక మనిషి ఇప్పుడు 10th క్లాస్ పిల్లాడు ఉన్నాడు. 10th క్లాస్లో పాస్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 36 మార్కులు పైన రావాలి. వస్తేనే హీఈస్ క్వాలిఫైడ్ ఇన్ 10th క్లాస్ అని అంటారు. అవునా కదా? అట్లాగే మన సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ధ్యాని. మనం ధ్యాని అనిపించుకోవాలంటే మన పంచేంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఎవరైతే పంచేంద్రియాలను నిగ్రహించుకుంటారో, అంటే ఇప్పుడు వరకు మనం పంచేంద్రియాలకు ఆధీనంలో బతుకుతున్నాం, అవి ఏది చెప్తే అది చేస్తున్నాం. కానీ ఆ పంచేంద్రియాలు ఎప్పుడైతే మన అదుపులోకి వస్తాయో అప్పుడే ఫస్ట్ మనకి స్టెప్ ధ్యాని అని మనకు వస్తుంది. ఫస్ట్ మనం కంట్రోల్ చేయాల్సింది నాలిక. ఈ చిన్న నాలిక జీవితాన్ని అంతా పాడు చేసింది. ఇటు మాటలు కావచ్చు, అటు ఆహారం కావచ్చు, మన కోరికలు కావచ్చు. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ మిగతా అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో పంచేంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు ధ్యాని అన్నారు. మరి యోగి, ఋషి, మహర్షులు, బ్రహ్మర్షులు. ఒక యోగి అని క్వాలిఫికేషన్ రావాలంటే అంతరేంద్రియమైన మనసును జయించాలి. మనసుకు లోబడి జీవించేవాడు మానవుడు. మనసుకు మనసును దాటి జయించి బతికేవాడే యోగి, మాధవుడు. ఓకేనా? సో మనం ఇప్పుడే చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. మరి పత్రిజీ కూడా ఈ భూమి మీద బతికున్నంత కాలం శరీరంతో ఉన్నంత కాలం మరి ఆయన మాకు మూడే చెప్పారు. ఒకటి ధ్యానము, శాకాహారము, మౌనము. ఈ 3 పదాలు కనుక మనం పట్టుకొని వెళ్తే జీవితంలో ఆధ్యాత్మికంగా సాధకుడికి కావాల్సిన ఈ 3 గనక మనం నిరంతరం పాటిస్తూ వెళ్తే మనం ఖచ్చితంగా మనకి ఏదైతే ఏ యొక్క ఒక అద్భుతమైన సంకల్పంతో, ఆధ్యాత్మిక సంకల్పంతో ఈ కార్యక్రమంలోకి వచ్చామో అవన్నీ సఫలీకృతం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మౌనం. ఎందుకు మౌనం అంటే మన మౌనం అని తెలియగానే ఈ యుగంలో, ఈ కలియుగంలో మనకి మొట్టమొదటి గుర్తొచ్చే మహానుభావుడు భగవాన్ రమణ మహర్షి.
సో భగవాన్ రమణ మహర్షిని చూసి ఎంతో మంది ఈరోజు మౌనంలో మరి సాధనలో కూడా ఇప్పటికీ ఉన్నారు. ఓకేనా? మరి ఇక్కడ నాకు తెలిసి నేను రెగ్యులర్గా ఈ తిరుగుతూ ఉంటా కాబట్టి వేల్పూర్ దగ్గర మౌనస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. 5 సంవత్సరాల వయసులో మరి వాళ్ళ పొలంలో అరక దున్నుతుంటే నిన్ను నువ్వు తెలుసుకొని ఒక పుస్తకం కనపడింది. ఆ 5 సంవత్సరాల వయసులో ఆ పుస్తకాన్ని చదివి ఎక్కడైతే ఆయన చదివాడో అక్కడే రమణ మహర్షి లాగా ఒక చిన్న గోచిగుడ్డు కట్టుకొని స్టిల్ ఆయనకి 82 సంవత్సరాలు ఈ రోజు వరకు మౌనంలోనే ఉన్నారు. ఎందుకంటే మౌనంలో అంత శక్తి ఉంది. అందుకని మనకి వెనకాల నానుడు కూడా ఉంది. చాలా మంది సైంటిస్టులు కూడా చెప్పాడు, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దెన్ సైన్స్ అని. సైలెన్స్ అనేది సైన్స్ కన్నా గొప్పది. ఎందుకంటే న్యూటన్ కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఒక మహా నైట్ ఒక సైలెన్స్ లో వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా. E = mc² కావచ్చు, మరి అట్లాగే న్యూటన్స్ కనిపెట్టిన ఎన్నో లాస్ కూడా మరి ఆ మహా నిశ్శబ్దంలో నుంచి వచ్చినాయి. ఎందుకు మరి యోగులు ఎప్పుడు నిరంతరం మౌనంలో ఉన్నారు అంటే, మౌనంలో ఇప్పుడు వరకు మనకి మనీ బ్యాంక్ తెలుసు. మనీని సంపాదించుకోవటం, డెబిట్ చేయటం, క్రెడిట్ చేయటం. ఎనర్జీ బ్యాంక్ అనేది సాధనలోకి వచ్చాక తెలుసుకుంటాం. చాలా మంది మౌనం అనగానే మాట్లాడకుండా ఉంటాం అనుకుంటారు. కాదండి, మనసును శూన్యం చేసుకోవటం. మనసును అంటే ఏ ఆలోచన రహిత స్థితిలో ఉండటమే మౌనం. మనము ఓ, అది ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా వస్తుందంటే ఫస్ట్ స్టెప్ ధ్యానం ద్వారా. ధ్యానం చేయంగా చేయంగా ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవడం స్టార్ట్ అవుతుందో, పంచేంద్రియాలని ఫస్ట్ మనకి గైడెన్స్లు ఏం చేస్తున్నారు, పంచేంద్రియాలన్నీ కట్టేస్తున్నాం, కళ్ళు మూసేస్తున్నాం, చెవులు మూసేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? అంతరేంద్రియమైన మనసును మన కంట్రోల్లో పెట్టుకోవటానికి, శూన్యంలోకి తీసుకెళ్ళటానికి. సో కాబట్టి మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు. మౌనం అంటే అంతర్మౌనం. మనసును ఎప్పుడు నిరంతరం ఏ ఆలోచన లేకుండా డైలీ కొంత సమయం అయినా, పగలంతా ఎంతో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం, మాట్లాడి మాట్లాడి అనవసరమైన మాటల ద్వారా, కళ్ళ ద్వారా 80% శక్తి పోతుంటే మాటల ద్వారా 60% శక్తి పోతుంది. ఎన్నో అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాం. మనకు సంబంధం లేని విషయాలు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటాం. అక్కడ మనం తెలుసుకుంటే కొన్ని కర్మలను మనం తగిలించుకుంటాం, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇట్లా ఎన్నో విషయాలు మనకు తెలియకే, ఇవన్నీ తెలిసి కాదు, తెలియక మనం ఎంతో మన శక్తిని పోగొట్టుకుంటున్నాం. ఫస్ట్ మౌనం ద్వారా ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తాము, గబగబ మాట్లాడేసి తర్వాత అరే నేను పొరపాటు మాట్లాడేమో అని అనుకుంటాం. సో మౌనం ద్వారా రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మాట మాట అనుకుంటున్నారు, ఒకళ్ళు కనుక మౌనంగా ఉంటే ఆ ఆ మిగతా వైపు వచ్చే ఒక నెగిటివిటీ కూడా పాజిటివిటీగా మారిపోద్ది. అంటే మౌనంలో ప్రతి విషయం ఒక ఆధ్యాత్మికత అని కాదు, మౌనం ద్వారా మనకు అన్ని లాభాలే. అర్థమైందా? సో కాబట్టి మన సాధనతో పాటు ఈ ధ్యానంతో పాటు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక రోజన్నా మౌనంగా ఉండాలి. చాలా మంది మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. ఎంతమంది చేశారు మౌన వ్రతాలు? ఆ ఇంట్లో గొడవలు అయితే చేస్తూ ఉంటారా? అంతే సార్, ఇంట్లో గొడవ లేనప్పుడు నేను అదే చెప్దామనుకున్నా. పోనీలేండి, అలా అయినా చేసినట్టేగా. ఉం? కోపంతో మౌనం. సో కాబట్టి మౌనం అనేది మనకు అతి అతి కీలకమైన అంశం. భగవాన్ రమణ మహర్షి మరి ఆయన ఇచ్చిన, ఈరోజు భగవాన్ రమణ మహర్షి గురించే మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే మౌనానికి మనకి పెద్దపీట వేసింది భగవాన్ రమణ మహర్షి గారు. పత్రి సార్ కూడా ఎప్పుడు మౌనం అని ఆయన మాటని నోట్లోంచి మాట వస్తే అప్పుడు భగవాన్ గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. మరి ఈ ప్రపంచంలో ఉన్న మహనీయులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, సీఎంలు కావచ్చు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, అందరూ వెళ్ళారు. మరి వాళ్ళకి ఏమైనా సందేశం ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా మంత్రోపదేశం చేశారా? వాళ్ళకి ఏమైనా ఇంకేమైనా మాయలు ఇవన్నీ చేయించారా? ఏం లేదు. ఒకటే పలక మీద రాసేవారు, నిన్ను నువ్వు తెలుసుకో, దానికి నువ్వు ధ్యానంలో మౌనంగా ఉండు. ఆ మౌనంలో ఉన్న ఉన్న ఆ మౌనంలో ఉన్నప్పుడే మనం మాట్లాడే భాష కన్నా మనల్ని మాట్లాడించే భాష శబ్దం అయితే, ఇది బాగా వినండి, మనం మాట్లాడించే భాష శబ్దం అయితే మనలో ఉన్న దైవత్వాన్ని మాట్లాడించే భాష మహానిశబ్దం, అదే మౌనం. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని మనం కనెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కువ మౌనంలో ఉండాలి. ఆ మహాశూన్య స్థితిలో మనసుని నిరంతరం, ఆ చంచలమైన అలజడిగా ఉండే ఆ మనసును
అచంచలితంగా ఉండే ఆ మనసును మనం ఒక కాన్స్టెంట్గా పెడతానికి ఉపయోగపడే అద్భుతమైన పరికరమే ఈ మౌనం. భగవంతుని కనెక్ట్ చేసేదే మౌనం, ధ్యానంతో పాటు మౌనం. సో కాబట్టి మనల్ని మాట్లాడించే భాష శబ్దం అయితే, మనలో ఉన్న దైవత్వాన్ని మాట్లాడించే భాష మహానిశబ్దం. భగవంతుడి భాష ఏదే అంటే మౌనం. మౌనం ద్వారా మనకు మాటకి శక్తి పెరుగుతుంది, మన సంకల్పాలకి శక్తి పెరుగుతుంది. మనకు ఒక విషయం పట్ల క్లారిటీ లేనప్పుడు దాని పట్ల అవగాహన ఇంకా పూర్తిగా వస్తుంది. అందుకని ఎప్పుడైనా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు 2-3 రోజులు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. మనం ఏదో తెలియక బయట వెళ్ళి అడుగుతూ ఉంటాం. అది వరకు మన ఒక చిన్న చిట్కాలాగా ఉపయోగపడుతుంది, కానీ అసలైన ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. నువ్వు అంతమందిని అడిగినా కూడా చివరి డెసిషన్ నీ లోపల నుంచే వస్తుంది, నీకు తెలియకుండా. సో కాబట్టి సాధనా మార్గంలో ఉన్నప్పుడు మౌనం అనేది అత్యంత శక్తివంతమైంది. ఇంకా మౌనం ద్వారా మన యొక్క శక్తిని కూడా మనం పెంచుకోవచ్చు. ఆహారం మౌనంలో ఉంటే ఆహారం తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఆహారం తగ్గిపోద్దో ఆటోమేటిక్ ఆయువు పెరిగిద్ది. మీకు ఇకోగాయ్ అని ఒక బుక్ ఉంది, జర్మనీ వాళ్ళది. సో వాళ్ళు ప్రతి మనిషి కూడా 120 సంవత్సరాలు బతికేవాళ్ళు అక్కడ. మరి వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే లేదు, వాళ్ళ యొక్క జీవన విధానం అలా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలే హెల్తీగా ఉంటాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, సమాజంలో ఉన్న బాంధవ్యాలు కావచ్చు, మంచి హెల్తీగా ఉంటాయి. వాళ్ళు చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటారు. చాలా తక్కువ ఫుడ్ అంటే ఒక పూటే తిని ఒక పూట లిక్విడ్ ఫుడ్ తీసుకుంటారు. ఆ బుక్ మీకు నెట్లో కూడా పీడిఎఫ్ దొరికింది, కావాలంటే చదవండి. అర్థమైందా? మనిషి అద్భుతంగా బతకటానికి ధ్యానం అవసరంలా. మన జీవన విధానంలో ధ్యానం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది సాధకులు ధ్యానంలోకి వచ్చి ఏయో సంకల్పాలు పెట్టుకుంటారు, అవి నెరవేరు ధ్యానంలో ఏం లేదనుకుంటారు. ధ్యానం అనేది భౌతిక సంకల్పాల కోసం కాదు. భౌతిక భౌతికంగా ఇప్పుడు ఎన్నో సుఖాలు అనుభవించాం, కష్టాలు అనుభవించాం, అన్నీ చేశాం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఆధ్యాత్మిక మార్గంలోకి మనల్ని మనం తెలుసుకోవటానికి. నన్ను నేను తెలుసుకుంటూ, నా జన్మ పరంపరను తెలుసుకుంటూ, నా కర్మ పరంపరను తెలుసుకుంటూ, అవన్నీ నేను జ్ఞానం ద్వారా తొలగించుకుంటూ, ఇప్పుడు నేను ఈ శరీరం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క జ్ఞానాన్ని, నేను పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచి, ఆ 10 మందిలో మనం ఈ యొక్క ఆధ్యాత్మిక చైతన్యం తేటానికి మన ఈ సాధన యొక్క పర్పస్. మరి ఎంతోమంది మహానుభావులు హిమాలయాల్లో ఉన్నారు. ఈ రోజుకి 300 సంవత్సరాలు, 250 సంవత్సరాలు మన కళ్ళ ముందే బతికారు. సుజేంద్ర బాబా గారని 400 సంవత్సరాలు బతికారు. మరి ఇదంతా ఎందుకు, ఎలా సాధ్యం అవుతుంది? ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో అత్యంత కాలం ఇచ్చింది 120 సంవత్సరాలు మానవుడికి. మరి ఎందుకు మనం 40 సంవత్సరాలకి 50 సంవత్సరాల శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం? ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఎందుకు వాళ్ళు అద్భుతంగా జీవించారంటే, ఆ రోజుల్లో కల్మషాలు లేవు, స్వార్థాలు లేవు. అందరూ ఉమ్మడి కుటుంబంలో ఒక కులమతాలకు అతీతంగా అంతా ఒక ప్రేమతత్వంతో జీవించేవారు. కానీ ఈరోజు అది లేదు. ఇంట్లో సొంత అన్నదమ్ములకే పడతల్లా. తమ్ముడు ఎదిగితే అన్న ఓర్చుకోలేడు. అన్న ఏదన్నా కొనుక్కుంటే తమ్ముడు పైకి నవ్వుతానంటారు, నా తమ్ముడే అంటారు. అంటే ఎలా అయిపోయింది? ఇది కూడా ఎవరు తప్పు అంటే మన తప్పు కాదు. లైఫ్ కల్చర్ అలా మారిపోయింది, మన అవసరాలు అలా మారిపోయినాయి. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చినాయి కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా మన మనసు కూడా వెళ్తూ ఉంది. సో అటువంటి వాటి నుంచి అన్నిటిని తీసేసి ఒక ఆ ప్రేమతత్వంలోకి రావటానికి ఈ ధ్యానము, మౌనము. భగవాన్ రమణ మహర్షికి ఎంతో మంది మహనీయులు వెళ్ళారు. మరి ఆ గిరి ప్రదక్షిణ అయిపోయే లోపల వీళ్ళు వెళ్ళిన వాళ్ళంతా ఆయనకి సరెండర్ అయిపోయేవాళ్ళు. మరి ఆయన ఏమైనా ప్రవచనం చేశారా? భగవాన్ ఏమైనా ప్రవచనం ఇచ్చాడు అక్కడ? ఏం లేదు. సో అంటే అంత ఆ మౌనం అనేది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మౌనంలో అంత సైన్స్ ఉంది. చాలా మంది ఫారినర్స్ దాదాపు ఇప్పటికీ అక్కడే ఉండిపోయారు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత శక్తివంతమైంది మౌనము. అట్లీస్ట్ వారంలో ఒక రోజు మౌనంగా ఉందాము. ఆఫీస్కి వెళ్ళి మౌనంగా ఉండొద్దు. నెక్స్ట్ డే స్టాన్లే ఈ మౌనం ఇంటికాడ చేసుకుంటారు.
ఆఫీస్లో సండే వస్తే సండే మౌనంగా ఉండండి. ఏకాదశి, తొలి ఏకాదశి అని ప్రతి నెల ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటే ఫాస్టింగ్ ఉండటం కాదు, మన ఇంద్రియాలన్నీ ఏకం చేయటం. ఫాస్టింగ్ అంటే ఆహారం తీసుకోపోవటం కాదండి. ఫాస్టింగ్ మన ఇంద్రియాలు ఏమున్నాయి? పంచేంద్రియాలు 5, అంతరేంద్రియం మనసు. ఈ 5 ఇంద్రియాలను మనసును ఒక చాట తెచ్చి ఏకం చేసి చేసే ఉపవాసమే ఏకాదశి. మన పొద్దు నుంచి సాయంత్రం దాకా కడుపు కాల్చుకొని అరే ఎప్పుడు టైం అయిపోద్దా తినాలా, అది ఏకాదశి కాదు, అది కాదు ఉపవాసం. అక్కడ భగవంతుడు లేడు. ఆ చేసే ఉపవాసం కూడా మన ఆరోగ్యం కోసమే. ఎందుకంటే నెలల నెలల పాటు ఎంతెంతో లోపల వేసేస్తూ ఉంటాం. కనీసం ఒక్కసారైనా ఫాస్టింగ్ ఉంటే లంకనం పరమ ఔషధం అన్నారు కదా. మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయవసరంలా, 2-3 రోజులు లంకనం పెడితే చాలు, ఆ డిసీజ్ అనేది 90% క్యూర్ అయిపోద్ది. తినే కొంది ఆ వచ్చిన రోగానికి మనం ఇంకొద్దిగా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని ఏదన్నా వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఉండమంటారు చాలా మంది తెలిసిన వాళ్ళు. రోగాన్ని పెంచితే డబ్బులు వస్తాయి అనుకున్న ఏదో ఒకటి తినండి, తినేయండి అని చెప్పి పంపుతారు. సో కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మినిమం డైలీ ఒక ఇంటికి వచ్చారు, పగలంతా మాట్లాడతారు కదా, ఫ్యామిలీతో గడపండి 8 వరకు. 8 తర్వాత మౌనంగా వెళ్ళిపోండి. డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు కావాలంటే చూడండి, మార్నింగ్ మనం కళ్ళు తెరిచిన కాడి నుంచి కళ్ళు మూసే వరకు మాట్లాడుతూనే ఉంటాం. కొంతమంది కళ్ళు మూసినా కూడా మాట్లాడతారు అనుకోండి, అది వేరే విషయం. కలవరిస్తూ ఉంటారు కదా, పగలు జరిగిన విషయాలన్నీ నైట్ చెప్తా ఉంటారు, రీడింగ్ చేస్తాం. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు పగలు జరిగిందంట, నేను కాలేజీలో చేసినప్పుడు పగలకి పిల్లలు చెప్పిన పాఠాలన్నీ నైట్ రిపీట్ చేస్తూ ఉండేవాడు నిద్రలో. సో అలా కొంతమంది కూడా ఉంటారు. సో ఫన్నీగా చెప్పాను ఇది. సో కాబట్టి అట్లీస్ట్ మనం డైలీ కొంత సమయాన్ని మౌనానికి కేటాయిద్దాం. ఈ మౌనం యొక్క అనుభూతి పొందాలంటే, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మనం ఫస్ట్ దాన్ని సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు మనకు ఆ మౌనం యొక్క గొప్పతనం అనేది తెలిసిద్ది. ఒక భగవాన్ రమణ మహర్షిని మనం కలవాలి, ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే ఆ మౌనంలోనే కనెక్ట్ అవ్వగలం. యోగులందరూ మనం కనెక్ట్ అవ్వాలంటే మౌనంలోనే కనెక్ట్ అవ్వలేం. అర్థమైందా? సో పత్రిసారి ఒక న్యూటన్ ఫార్ములా ఒకటి ఉంది, ఐన్స్టీన్ ఫార్ములా, E = mc² అని. మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. ఎంతమందికి తెలుసు E = mc²? ఆ, అక్కడ దాన్ని మనం సైంటిఫికల్గా ఒకలాగా చెప్తే, మరి స్పిరిచువల్ సైంటిస్టులు దాన్ని ఎలా చెప్పారంటే, ఈ అంటే ఎనర్జీ, అప్టైన్ ద ఎనర్జీ బై మెడిటేషన్. అంటే మన ధ్యానం ద్వారా ఎనర్జీని సేకరించుకుంటాం. ధ్యానం ద్వారా ఎనర్జీని, ఈ సృష్టి అంతా కూడా ఈ ఫార్ములా మీదే నడుస్తుంది. E = mc² అనే ఫార్ములా మీదే ఈ సృష్టి మొత్తం ఉంది సైంటిఫిక్గా. సో ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడ ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి. అర్థమైందా? తర్వాత M అంటే మెడిటేషన్. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ధ్యానం ద్వారా వస్తుంది. E = mc², E కదా. ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి. M అంటే మెడిటేషన్. C² అంటే ఏంటి? C² అంటే C × C. ఒక C వచ్చేసి అప్టైన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్. ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా చదవటం ద్వారా మనకు వచ్చిన జ్ఞానం ఒక C. ఇంకోటి అప్టైన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. మనకు ఎన్నో అనుభవాలు వస్తాయి ధ్యానంలో, వాటి నుంచి మనకు అనుభవాల కన్నా అక్కడ వచ్చిన జ్ఞానం మనకి ఇంపార్టెంట్. నాకు ఆ మాస్టర్ ప్రతి మాస్టర్ కనపడతారండి. ఆ శక్తి మీలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అది ఎలా వచ్చిందా అంటే ఒక ధ్యానం ద్వారా, మౌనం ద్వారానే. మనం ఎన్ని పుస్తకాలు చదివినా వాళ్ళు కనెక్ట్ అవ్వరు. పుస్తకాలు అనేది మనకు ఒక గైడెన్స్ లాంటివి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ ప్రాక్టికల్ ల్యాబ్లోకి వెళ్తాడు, ల్యాబ్లోకి వెళ్ళే ముందు ఎయిమ్, ప్రొసీజర్ ఇవన్నీ చెప్తారు కదా. ఈ బుక్స్ అన్ని కూడా మనకు అలా ఉపయోగపడతాయి. దాన్ని మనం ఎక్స్పెరిమెంట్గా చేయాలి మన లైఫ్లో. ఇవాళ ఒక మాస్టర్ వచ్చి ఒక టాపిక్ చెప్పాడు, ఆ టాపిక్ని మనం నెక్స్ట్ డే ప్రాక్టికల్గా చేయాలి ధ్యానంలో. అర్థమైందా? ఆ 3 అవర్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఒక సంకల్పం పెట్టుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో భగవాన్ రమణ మహర్షిని కలవాలి, ఆయన ధ్యానంలో నేను దర్శించాలి. ఎలా కనపడతారు భగవాన్ రమణ మహర్షి? కోరికలతో ఉంటే కనపడతారా? యోగులు కానీ గురువులు కానీ ఏ కోరిక ఉండాలి? ఆధ్యాత్మిక సంకల్పాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మహానుభావులు మనకు తొందరగా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన శక్తిని మనకు అందిస్తారు.
మనం భౌతిక సంకల్పాలతో భౌతికంగా ఉండాలి సంకల్పం ఎప్పటి వరకు ఆ సమస్య నుంచి బయటపడేంత వరకు. బయటపడ్డాక ఇక మనకు అవసరంలా, రిలీఫ్ అయిపోయాం కదా. ఇక్కడి నుంచి మన ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకోవాలి. సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. లక్ష్మి గురించి ఆలోచించే అవసరంలా. అర్థమైందా? సరస్వతి మన ఏ సరస్వతి? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఎందుకు అంతమంది వెళ్ళారంటే ఆయన దగ్గర ఆత్మజ్ఞానం ఉంది. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దగ్గరికి ఎందుకు ఈరోజు ఇంత విప్లవం పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతమంది ధ్యాన మార్గంలోకి వచ్చారంటే ఆయన దగ్గర ఉన్న బ్రహ్మజ్ఞానం. వీర బ్రహ్మేంద్ర స్వామి కనెక్ట్ అవ్వాలంటే ఆయన దగ్గర ఉన్న బ్రహ్మ జ్ఞానాన్ని కావాలి. షిరిడి సాయినాథుని కలవాలంటే ఆయన దగ్గర ఉన్న జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని కోరుకోవాలి కానీ మనం ఎప్పుడు ఇక ఈ భౌతిక విషయాల పట్ల మనం స్ట్రక్ అయిపోయి ఉండకూడదు. అర్థమైందా? సో ప్రతి ఒక్క మాస్టర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనం అందుకున్నప్పుడు పౌనఃపున్యం అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మహావతార్ బాబాజీని కలవాలనుకోండి, 2000 ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో వాళ్ళు ఉంటారు. ఆ స్థాయికి మనం ఎదగాలంటే అంత సాధన చేయాలి. హిమాలయాల్లో ఆ మహనీయులు కలుసుకోవడానికి ఇప్పటికీ ఎంతో మంది సాధనలో ఉంటారు. కలుసుకొని ఏం చేస్తారంటే ఈ విశ్వ నియమాలన్నీ తెలుసుకుంటూ విశ్వంలో ఇంకెక్కడైతే ఈ లోక కళ్యాణం అంటే ఏం లేదు. అందరూ మంచిగా ఉండాలి. అందరూ ఎప్పుడు మనిషి మంచి వైపు ప్రయాణిస్తాడంటే తన బుద్ధుడైనప్పుడు. సరైన బుద్ధి మార్గంలో రావడానికి ధ్యానము ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా అందరూ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా లోక కళ్యాణం అదే అయిపోతుంది. సో దీనికి మెయిన్ సాధకులకు కావాల్సింది ఒకటి ధ్యానము, ఒకటి మౌనము. సో ఈ మౌనం గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా చాలా ఉంటానే ఉంది. భగవాన్ రమణ మహర్షి అద్భుతమైన పుస్తకం ఉంది, మౌనంలో దాగి ఉన్న శక్తి అని. సో కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ఎట్లయితే ఒకరోజు ఉపవాసం, ఇంతకుముందు క్లాసులో కూడా మనం చెప్పుకున్నాం, ధ్యానంతో పాటు ఒకరోజు ఉపవాసం వీక్లీ వన్స్, ఒకరోజు మౌనం. అంతగా కఠినంగా ఉంటే అట్లీస్ట్ ఏకాదశి ఉంటుంది ప్రతిరోజు, తొలి ఏకాదశి ఏకాదశిని ప్రతి నెల ఒకటి వస్తుంది. ఆ రోజు ఉన్నా కూడా సైంటిఫిక్గా ఆ నెల అంతా చేసిన పుణ్యం ఫలితం ఉంటుంది. అంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఉపవాసం అంటే గుర్తుపెట్టుకోండి, కడుపు నింపుకోకుండా ఉండటం అనేది ఒక మార్గం అయితే, అసలైన ఉపవాసం ఈ పంచేంద్రియాలను అంతరేంద్రియమైన మనసును ఒక చాటుకు తెచ్చి వీటిని ఉపవాసం చేయటము, అదే నిజమైన ఉపవాసము. సో ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ధ్యానంతో పాటు మౌనాన్ని కూడా మనం గనక రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తే 100% మీలో శక్తి స్థాయి పెరుగుతుంది, సంకల్పాల యొక్క శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మౌనంలో ఉండి సంకల్పం పెట్టుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ విత్ ఇన్ 1 వీక్లో అది మీకు రూపాంతరం చెందిద్ది. ఇప్పుడు నేను ఒక ఆలోచించాను, అది ఒక సబ్స్టెన్స్ లాగా ఫామ్ అయింది. అంటే నేను ఒక థాట్ రిలీజ్ చేశాను. ఏమని రిలీజ్ చేశాను? నేను ఒక అద్భుతంగా మానస సరోవర యాత్ర చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. నేను ఈ యొక్క సంకల్పం ఇక్కడ రూపాంతరం చెందాలంటే నేను నిరంతరం అదే సంకల్పంలో ఉండి ఎక్కువ గనక మౌనంలో ఉంటే ఈ సంకల్పానికి శక్తి పెరిగిద్ది, ఇంకా తొందరగా ఎస్టాబ్లిష్ అయ్యిద్ది. మనం పెట్టుకునే సంకల్పం కూడా ఎలాగ ఉండాలి? ప్రకృతికి విరుద్ధంగా ఉండకూడదు, ప్రకృతికి మేలు కలిగే సంకల్పాలై ఉండాలి. అర్థమైందా? సో అప్పుడే నేచర్ కూడా మనకి తొందరగా కనెక్ట్ అయ్యి మనకి తొందరగా ఆ యొక్క సంకల్పం అనేది మనకి ఆ రూపాంతరం చెందడానికి. అందుకనే మనం ఆధ్యాత్మికంలో మీరు భగవద్ తీసుకుంటే ఏమన్నారు? అద్భావం తద్భుతం అన్నారు. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు అన్నారు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? మన ఆలోచనలే మన జీవితం. బుద్ధుడు కూడా ఒకానొక స్థితిలో చివరికి ఏం చెప్పాడు? నీ ఆలోచనే దైవం అన్నారు. సో మన జీవితంలో మన ప్రమేయం లేకుండా ఏది జరగదు. జరుగుతుందంటే గతంలో ఏ కారణ కార్య సంబంధాలు ఉంటాయి, అవి మనకు తెలియదు. ఈ సాధన మార్గంలోకి వచ్చినప్పుడు తెలుసుకున్నప్పుడు అక్కడ కూడా మనం పీస్ఫుల్గా ఉంటాం. లేదనుకోండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇన్ని చేస్తున్నాను కదా, ఇంత మంచివాడిని కదా, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు మంచివాడివి. గతంలో ఎన్నున్నాయో మనకు తెలియదుగా. సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో జన్మల ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. అవి తెలుసుకోవాలన్నా మనకు మౌనం చాలా దోహదపడుతుంది. ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, గొడవలు పడ్డప్పుడు మౌనంగా ఉండండి, ఒక విషయం పట్ల అవగాహన రానప్పుడు మౌనంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ సమస్యను మౌనంలో కూర్చొని మనల్ని మనం
దాన్ని మననం చేసుకుంటూ ఏం చేయాలని ఒక థాట్ పెట్టుకుంటే విత్ ఇన్ 2-3 డేస్లో 100-200% ఒక క్లియర్. బయట నువ్వు ఏ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా రాదు దాని ఆన్సరు, నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా రాదు, వచ్చిద్ది ఎంత 30-40%. అదే నువ్వు మౌనంలో ఉంటే నీ అంతరంగంలో నుంచి దాని యొక్క కంప్లీట్ ఆన్సర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మన కుటుంబ బాంధవ్యాల్లో ఒక్కొక్కసారి గొడవలు అవుతూ ఉంటాయి. అనుకోకుండా కోపంలో మాట్లాడేసి తర్వాత ఇంట్లోకి వచ్చి తలబట్టుకోరే అప్పుడు నేను ఆ మాట మాట్లాడుకుని ఉంటే ఇంకా గొడవ తగ్గేదే అని అనుకుంటాం. సో కాబట్టి ఆ నిదానం అనేది పెరుగుతూ ఉంటుంది. మన అన్ని రకాలుగా మౌనం యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మిత్రులందరూ కూడా ఇక నుంచి ఇంట్రెస్ట్గా చేయండి. ఒక మంచి చూడండి, స్టార్టింగ్ డే దాదాపు 150-200 మంది. మనకి సంఖ్య అవసరంలా, జనరల్గా చెప్తున్నా. మన క్వాంటిటీ అవసరంలో, క్వాలిటీ వచ్చిన వాళ్ళందరైనా పర్ఫెక్ట్గా ఉండి ఒక పర్ఫెక్ట్గా సాధన చేసుకుంటే వెళ్తే మనకి ఆ యొక్క మనం ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఈ సెషన్లోకి వచ్చామో అది మనకు అందుతుంది. అర్థమైందా? సో కాబట్టి మీరందరూ టైము కరెక్ట్గా 9:40 అంతేగా మేడం? 10:20 అయిపోయింది కదా నా టైము. సో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక సెషన్స్తో అయ్యేది కాదు, ఇంకా వేరే సెషన్లు కూడా ఉన్నాయి. సరే, మరి రంగస్వామి సార్ సెషన్ కూడా ఉంది కాబట్టి సో ఈ మౌనం యొక్క దీని వెనకున్న ఎంతో సైన్స్ ఉంది. మనం ఎంత చెప్పుకున్నా కూడా ఈ మౌనం అనే సబ్జెక్టు అనంతమైనది. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆధ్యాత్మికంగా సాధకుడు ఎదగాలంటే ఒకటి ధ్యానం, 2 మౌనము, శుద్ధ శాకాహారం. ఈ మూడింటిని కనుక మనం ప్రతిరోజు మన లైఫ్లో అలవాటు చేసుకుంటే 100% మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళి మరి ఎంతోమంది మనం ఈ మార్గంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా మౌన దీక్షలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ ఫౌండేషన్కి, రంగస్వామి సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ శివ గారు. మచ్. సో అద్భుతంగా మౌనం గురించి విశేషంగా చెప్పారు బాగా. అంటే ఎన్నో ఉదాహరణలు, అంటే మనకి నిత్య జీవితంలో బాగా, అంటే మనకి దగ్గరగా, అంటే అందరికి టచ్ అయ్యేలాగా చెప్పారు. అందరికి అది కూడా అర్థమయ్యేట్టు. 1/2 ముందు చెప్పాం సార్ మనం సార్కి. అదే అదే సామాన్య సామాన్య జీవితంలో మామూలుగా మనం డైలీ డైలీ లైఫ్లో మనకు అర్థమయ్యేలాగా చాలా ఆ, అందరికీ అర్థమయ్యేలాగా, అది అలవాటు పరుచుకునేలాగా, అలవాటు చేసుకునేలాగా అద్భుతంగా చెప్పారు. సో స్నేహితులారా, ఇప్పుడు మౌనమే బంగారం. మౌనం అనేది బంగారం, దేంతైనా వెలకట్లేం, దేంతో కూడా వెలకట్లేం ఈ భూమి మీద. సో అదే మనకు ఆ మౌనాన్ని సార్ ప్రతిరోజు అంటే పాటించే విధంగా ధ్యానాన్ని మనకు నేర్పించారు, సూత్రం ఇచ్చారు. ఈ ధ్యానం అనేటువంటిది మనకు నేర్పించారు. ఆ ధ్యానాన్ని మనం ప్రతిరోజు పాటిస్తున్నాం కాబట్టి దాంట్లో మౌనం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మిగతా రోజంతా కూడా మనం ఎక్కువగా మన యొక్క మనసును ఉపయోగిస్తాం కాబట్టి, సో శివగారు అన్నట్టుగా మౌనం అంటే ఏదో మాట్లాడకుండా ఉంటే మౌనం కాదు అది. ఆలోచించకుండా ఉండడమే మొదటిగా మౌనం అయ్యేది. అంటే మనసులోని శూన్యము, మనకు నోట్లోని మౌనం. సో అలా వస్తుంది. సో కాబట్టి మనసులోని శూన్యమే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో కాబట్టి అది మనము ధ్యానంలో కాకుండా ధ్యానం తర్వాత కూడా అవసరమైనప్పుడే ఆలోచించాలి. అవసరం లేకుంటే సో మైండ్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడమే మనం ప్రధానంగా చేయవలసింది. అది అద్భుతంగా అన్ని కోణాల్లో శివ గారు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సార్. సో ఒక మచ్. 1 మినిట్ సార్, 1 మినిట్. సరే, ఇంతకీ ఎంతమంది మౌన దీక్ష చేయబోతున్నారు ఒకసారి చెప్పండి. చేస్తాం సార్ ఖచ్చితంగా. చేయండి మాస్టర్స్ సాధ్యమైనంత కావాలా మంది. అనుకున్నప్పుడు ప్రతిదీ ఆచరించాలి సార్. ఇందులోకి ఇదివరకు అమ్మ వచ్చినప్పుడు ఒక సెషన్ కాన్సెప్ట్ తో రావాలి. ఖచ్చితంగా వచ్చాము ఏదో అయిపోయింది అనుకోకుండా ఒక లక్ష్యంతో రావాలి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. అందుకు కావాల్సిన సాధన చేయాలి. ఇప్పుడు సెషన్లో దాదాపు అందరు పెద్దవాళ్లే, 30 సంవత్సరాలు. నేను ఇందాక మొత్తం రివ్యూ చేశాను. ధ్యానంలో ఉన్నప్పుడు అందరూ పెద్దవాళ్లే. చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. అంటే మనవాళ్ళు మనవరాలు సెటిల్ అయిపోయి పిల్లల్ని సెటిల్ చేసి ఖాళీగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మన సురేష్ సార్ లాగా. సో కాబట్టి మీ మీ అందరికీ ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. మీ అందరికీ ఇది ఒక అద్భుతమైన టైం పాస్ అవ్వట్లేదని నేను చాలా మంది 1 మినిట్లో క్లోజ్ చేస్తాను సార్, దయచేసి ఏమనుకోవద్దు. ఓకే. నేను చాలా మంది ఈ బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ చూస్తే బాగా పండిపోయి ఉంటారు.
జీవితంలో వాళ్ళ దగ్గర ఉన్న భౌతిక జ్ఞానం, ప్రాపంచ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు. కానీ వాళ్ళ ఇళ్ళల్లో జరిగే ఆ విషయాలు డిస్కస్ చేసుకుంటే, మా కోళ్ళు అట్లా ఉంది, మా కొడుకు ఇట్లున్నాడు, ఇవన్నీ చెప్తా ఉంటే ఒక తెలియని బాధ ఎంతో. మేము నేను ఆ, చాలా ఈ ఓల్డ్ ఏజ్ సెంటర్స్ కూడా వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ధ్యానం క్లాసులు చెప్పడానికి అనుభవంతో పోల్చుకుంటే వాళ్ళతో నేను మాట్లాడలేను. ఎందుకంటే వయసులో పెద్ద, వాళ్ళ భౌతిక జీవితంలో వాళ్ళ అనుభవం పెద్ద. కానీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఎందుకు వీళ్ళు ఈ సమయాన్ని ఇట్లా వృధా చేస్తున్నారు? వీళ్ళు చక్కగా ఈ ధ్యాన మార్గంలోకి, ఈ మార్గంలోకి వచ్చి దీన్ని గనక పెంపొందించుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ ఒక్కళ్ళ పోతాయండి. ఒక్క మనిషి ఇంట్లో ధ్యానం చేస్తే చాలు. ఒక్క మనిషి కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. 41 days ఒక్క మనిషి ధ్యానం చేస్తే అటు ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా, అత్తాకోడలు కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కావచ్చు, ఏదున్నా కూడా సెట్ రైట్ అయింది. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంతో మంది వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకున్నాక నేను మాట్లాడే విషయం. మిమ్మల్ని ఏదో ఇట్లా చెబితే ధ్యానంలోకి వచ్చేదో మోటివేషన్ కాదు, ఇట్ ఈస్ అ రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా రాబోయే రోజులు అద్భుతంగా ధ్యానం చేసి ఇంకా మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంకోటి శివ గారు, ఇప్పుడు మనం మన కార్యక్రమం ఎట్లా రచించామంటే, ప్రతి శనివారం కూడా ప్రత్యేక కార్యక్రమం, అంటే అందులో ప్రతి మాస్టరు ఆ, దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేలాగా డిజైన్ చేశాము. ఎస్ అంటే సార్. వాళ్ళకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ వస్తే కూడా చెప్పవచ్చు, అలా తయారు చేసాము. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఒక యోగి గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు లాస్ట్ వారంలో మనం పత్రి సార్ గురించి తెలుసుకున్నాము. సో ఆయన శివప్రసాద్తో అనుభవాలు పంచుకోవడం అదంతా. నెక్స్ట్ ప్రతి శుక్రవారం కూడా ఒక యోగి. మన ఆంధ్రాలో యోగులు అంటే విశిష్టంగా ఎంతో ఆ, అంటే చెప్పాలంటే కొన్ని వేల మంది ఉన్నారు యోగులు. సో అవధూతలు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కరి జీవితం గురించి తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా మన జీవితంలో కూడా వాళ్ళ యొక్క ప్రేరణ, తర్వాత వాళ్ళ నుంచి సందేశాలు మనకు చాలా దొరుకుతాయి. మన అవును సార్. జీవితంలో కూడా మనం అనుభవించేవి పెద్ద విషయాలు కాదు అన్నట్టుగా అప్పుడు తెలుస్తుంది మనందరికీ. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు, కానీ వాళ్ళు ఒక గొప్ప యోగులు, గొప్ప అవధూతలు. వాళ్ళు అవును సార్. చేయనటువంటి విషయాలే లేవు. అన్ని ఆ, చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయాలు వాళ్ళు చేసేవాళ్ళు. అయినా కానీ అవును వాళ్ళ సార్. సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇవన్నీ కూడా అందరికీ మనకు అర్థమవుతాయని చెప్పి ప్రతి శుక్రవారం ఒక యోగి గురించి చెప్పడానికి మనం పెట్టుకున్నాము. సో తర్వాత మా అందరి మాస్టర్స్ కోరేది ఏంటంటే, మీ నుంచి మీరు వాలంటీర్స్ కూడా తయారు కావాలి. ఓకే, ఇది ఏదో మాతార్ ఫౌండేషన్ చేస్తే అయిపోతుంది అనుకోవడం, అది అంత ఈజీ పని కాదు. ఇది అంటే ఈ భూమి మీద పత్రిసారు కన్నటువంటి కళలు, అంటే ధ్యాన జగత్ అంటున్నామే. ఇప్పుడు మనం ఆంధ్రాలో తీసుకోండి, ఇంత వ్యాప్తి చెందినా కూడా ఒక 30%, 20% వచ్చింటది. ఇంకా మరి 70%, 60% జనాలు ఎక్కడున్నారు? వాళ్ళంతా ఎందుకు ధ్యానం చేయట్లేదు? మరి వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? అంటే ఇట్లా మన మాస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఈ సెషన్లో జాయిన్ అయ్యారో అందరూ కూడా మనం ఒక యోధుల్లాగా, ఒక సిపాయి లాగా, ఒక సోల్జర్ లాగా పనిచేయాలి. అంటే పనిచేయడం అంటే 24/7 అని కాదు. ఉన్న టైంలోనే ఎవరికో వాట్సాప్లో ఎవరికో ఊరికే మాట్లాడుతూ ఉంటాం పిచ్చిపాటిగా, ఓకే, చిట్ చాటింగ్. అలా కాకుండా మాతార్ ఫౌండేషన్ ఇలా చేస్తుంది. ఈ ధ్యానం ఎట్లా ఉంటుంది, జ్ఞానం ఎట్లా ఉంటుంది, సమగ్ర జీవనశైలి ఎట్లా ఉంటుంది, మన మధ్యలో అంటే ఒక ఇంటి నివారణ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మీరు అందరికి చెప్తూ అందరిని ఇంకా ఎక్కువ మందికి దీన్ని ప్రచారం చేయడం. సార్ ఎలా సంకల్పం చేసుకొని ఆయన చేస్తూ వచ్చారో, ఆయన చైతన్య రూపంలో ఉన్నారు ఇప్పుడు. అయితే మనందరికీ ఆయన ఎప్పుడూ కూడా మన వెనక వెన్నుదట్టి, ఆయన మన వెనక నిలబడి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆశయాన్ని ముందుకు కొనసాగించాలి. దానికి మాతర్ ఫౌండేషన్ ఏదో ఒక 21 రోజులు చేసేసి వదిలేస్తే ఇది అవుతుందని మాత్రం గ్యారంటీ లేదు. అవ్వదు కూడా. ఎందుకంటే ఇది విశాలమైన ప్రపంచం, ఎంతో కోట్ల మంది ఉన్నారు భూమి మీద. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు, అదే మన శివగా చెప్పినట్టుగా, ఇప్పుడు 3+2+1 అనేది 3 గంటల ధ్యానము, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సత్య సాంగత్యం అన్నారు. దాంతోపాటు సార్ ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తే వస్తుంది, శక్తి వస్తుంది. మరి స్వాధ్యాయం చేస్తే వస్తుంది, ఎక్కువ జ్ఞానం వస్తుంది. సజన సాంగత్యం చేస్తే వస్తుంది, వినయం వస్తుంది. మరి సేవ చేస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. మన సేవ చేయకుండా మోక్షం ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి మోక్షానికి అర్హత సంపాదించాలంటే సేవ కంపల్సరీ. ఆ సేవ కూడా ధ్యాన సేవ, జ్ఞాన సేవ అత్యుత్తమైనటువంటిది. అది మాతార్ ఫౌండేషన్ ఎప్పుడు మీ వెనక ఉంటుంది. అందరూ కలిసి మనం ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇంకా అద్భుతంగా చూడండి, జూమ్ లో ఇప్పుడు 64 మంది, 65 మంది. యాక్చువల్ గా ఈ జ్ఞానాన్ని అందుకోవాలంటే
బయట కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఏవో చార్జెస్ చేసి మీకు ఇది చెప్తాము అది చెప్తాము ఎన్నో ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా కాదు కదా, ఇక్కడ ఇచ్చేటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము, అద్భుతమైన జ్ఞానాన్ని అతి సులువుగా దొరుకుతుందంటే ఇది ఒక మనకు మహాభాగ్యం. ఇది అంటే సార్ ఇచ్చినటువంటి ఒక దారి ఇది. దాంట్లో మనం అందరం ప్రయాణించాలంటే ఎక్కువ మంది తీసుకురావాలి, ఇంకా వాళ్ళందరికీ నేర్పించాలి. సో అప్పుడే మనం సమాజంలో ఒక మార్పును చూసే అవకాశం ఉంది. ఓకే, మార్పును చూడొచ్చు. ఒక శాంతియుతమైనటువంటి, అందుకే ప్రపంచ శాంతి ధ్యానం అని చెప్పేసి మనం ప్రతి ఆదివారం చేసుకుంటున్నాం. పొద్దున్నే 6 నుంచి 7 గంటల వరకు ఎందుకు చేస్తున్నాం? ప్రపంచ శాంతి ధ్యానం, ప్రపంచ ఆరోగ్య ధ్యానం. ఓకే, అంతా ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి, అన్ని జీవరాశులు మనము అందరం కలిసి ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో, ఆ సంకల్పంతో అది కూడా చేస్తున్నాం. సో ఇది మీరందరూ కూడా దీన్ని ముందు రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాం. శివ గారు, మీ యొక్క ఎస్ సందేశం, సార్. ఒక ఎస్ చిన్న సార్. థ్యాంక్ యూ సందేశం. సార్. ఎస్ సార్. ఇప్పుడు సార్ అయితే మనకు నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. ఇప్పుడు మీరు ఒక 100 years బ్యాక్ వెళ్తే ఇంత రెవల్యూషన్ లేదు ఆధ్యాత్మికంగా. మీరు కావాలంటే చూడండి, ఇయర్ బై ఇయర్ భక్తి మార్గంలో కావచ్చు, సాధన మార్గంలో కావచ్చు, సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే భూమి మీద ఏ మనిషి ప్రశాంతంగా లేడు. అశాంతితో ఎవరికుండే సమస్యలు వాళ్ళకి, ఏ చెట్టు గాలికి ఎంత ఉంటుందో అంత చెప్తారు కదా. సో కాబట్టి భక్తికి వాటికి ఈ సాధన మార్గాలకి చాలా డిఫరెన్స్ ఉంది. మనిషిలో ఒక బుద్ధి పరిపక్వత రావాలన్నా, సమాజంలో ఒక మంచిని మనం ఇప్పుడు ఏదైతే రామరాజ్యం అన్నాం, రామరాజ్యం అంటే ఏంది? రాముడు రాజ్యం కాదు. రాముడు రాముడు అనే వ్యక్తి మనకు ఒక నిదర్శనం, ఒక మంచి మార్గం. ఎప్పుడైతే ఈ మానవాళి ప్రపంచ శాంతి అన్నారు, శాంతి ఎప్పుడు వస్తుంది? మానవులంతా ఒక మంచి వైపు, మంచి మార్గం వైపు. మంచి మార్గం వైపు రావాలంటే ఏముండాలి? ప్రతి మనిషిలో ఆధ్యాత్మికత ఉండాలి. ఏంటి ఈ ఆధ్యాత్మికత అంటే? నిన్ను నువ్వు తెలుసుకోవటమే. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మార్గం ఏంటి? ధ్యానం. చాలా సింపుల్. సో ఈ ధ్యానాన్ని మనం ఎప్పుడైతే 10 మందికి అందిస్తామో, రంగస్వామి సార్ చెప్పినట్టు, ఈ ధ్యానాన్ని ఎప్పుడైతే మనం 10 మందికి చెప్తామో, చెబుతూ ఉండాలి నిరంతరం. అక్కడ మనకు వస్తారా రారనేది తర్వాత విషయం, కానీ వస్తారు. ఎప్పుడు? మన మాట మంత్రం అవ్వాలి. ఆ చెప్పే 4 మాటలు ప్రాపర్గా చెప్పాలి. మౌనం చేయటం ద్వారా మాటకి శక్తి వస్తుంది. మన మాట ద్వారా 10 మంది మనకి ఇక్కడికి వస్తారు. ఏంటి దానివల్ల లాభం అంటే, ఇది నా స్వలాభం కాదు, రంగస్వామి సార్ స్వలాభం కాదు, మీ స్వలాభం కాదు. మనం సమాజానికి చేసే సేవ. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, ప్రకృతి ఎంతో ఇస్తుంది, కాస్త కూస్తే ఇవ్వకపోతే లావ్ అయిపోతామంటారు అదేదో మూవీలో. అలాగే మనం కూడా మన వంతు మనం 10 మందిని ఈ సెషన్లో తీసుకొచ్చి, వాలంటీర్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద వర్క్సే ఉండవండి. డైలీ ఒక 1 hour మీకు ఫ్రీ టైంలోనే మనకి ఎన్నో వర్క్స్ ఉంటాయి ఫౌండేషన్లో. ఇక్కడ మనం ₹1 కలెక్ట్ చేయట్లా. రంగస్వామి సార్ ఫౌండేషన్ దాదాపు 2 లక్షలు ఖర్చు పెడతారు నెలకి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సొంత డబ్బు, బిజినెస్లో వచ్చిన డబ్బుని ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆయనకి పని లేదా? చేయాల్సిన అవసరం ఏంటంటే తెలుసుకున్నాడు. సారు ఆధ్యాత్మిక దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మెయిన్ పని ఇదేగా పెట్టుకొని పని చేసుకుంటూ వచ్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది జ్ఞానవంతులుగా తయారవుతున్నారు. మిగతా ఎన్నో జూమ్ సెషన్ జరుగుతూ ఉంటాయి పిఎస్ఎస్ మూమెంట్లో. అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది. అందుకనే నేను కూడా ఫౌండేషన్ ఒక డెడికేషన్తో నేను ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది అన్ని బ్యాచెస్కి. ఇప్పటికి రాబోయే రోజుల్లో చేస్తాం, కానీ ఇక నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ మేము బ్యాక్ ఎండ్లో ఉండి బ్యాక్ సపోర్ట్, అందరూ మాట్లాడాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది ఒక మనకి ఆ, ఆ, ఒక ఇండివిజువల్ కుటుంబం కదా, వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబంలో మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. సో మన ఫ్యామిలీతో పాటు అందరినీ మనం దీనిలో తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ముక్తి, మోక్షం, ఈ 4టిని మనం అందజేయటమే మన మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్, అట్లాగే మన మహాతార్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో, రాబోయే తరగతులకి మనం అందరం డిజిటల్గా ఈ యొక్క ధ్యానం గురించి, శాకాహారం గురించి విస్తృతంగా 10 మందికి తెలియజేద్దాం. చేసి అట్లాగే వాలంటీర్స్, ఇప్పుడు అతి ముఖ్యమైనది వాలంటీర్. ఏ మహానుభావుడైనా చూడండి, సత్యసాయి బాబా గారి నుంచి షిరిడి సాయినాథ్ గురించి, అక్కడి నుంచి ఎంతమంది గురువులైనా చూడండి, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట సేవ, 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 సేవ. మనం ఎప్పుడైతే ఎదగాలంటే ఖచ్చితంగా మనం సేవ చేయడానికి సిద్ధం అవ్వాలి. సేవ అంటే ఇక్కడ 3 రకాలుగా చేయొచ్చు: ధన రూపేణ, శ్రమ రూపేణ, సమయ రూపేణ. ధనం ఉన్న వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు ధనం చేస్తారు. ధనం లేని వాళ్ళకి శ్రమ చేయగలరు. అంటే శ్రమ చేయలేని వాళ్ళు సమయాన్ని కేటాయించవచ్చు.
సో మన ఫౌండేషన్లో వర్క్స్ అంటే మీరు ఏదో సైకలాజికల్గా గంటల గంటలు అట్లే ఉండదు. ఇప్పుడు మన మేడం ఉన్నారు, ఎవరు, మన లలిత మేడం. లలిత మేడం మరి పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, అయినప్పటికి కూడా మనకి సెషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ గొప్పతనం మేడం కాదు, ప్రకృతిది. మనం ఎప్పుడైతే ఒక గొప్ప పని చేయాలని సంకల్పించుకుంటామో దానికి ఇబ్బందులు లేకుండా అన్ని అవసరాలను కూడా వాళ్ళ నోటి ద్వారా చెప్పించిద్ది. పిల్లలు వచ్చి చెబుతారు, మమ్మీ నువ్వు జూమ్ సెషన్ చేసుకుని మమ్మీ నేను సర్దుకొని వెళ్ళిపోతా అంటారు. కావాలంటే మేడం ఎక్స్పీరియన్స్ తీసుకోండి. సో ఈ యొక్క నా కార్యక్రమాల్లో మన చేత చేయించుకుంటున్నారు సార్. మేడం నా చేత మాస్టర్స్ చేయించుకుంటున్నారు, నేను చేయను. ఎస్, రియల్ ఇది ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ కాదండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ట్రూత్. ఈ ఆధ్యాత్మిక పనులన్నీ కూడా మన చేతుల్లో ఉండవు, మన చేత చేయబడతాయి. దానికి అన్ని సహకరిస్తారు ఎప్పుడు మనం రెడీ అయినప్పుడు. ఫస్ట్ మన మనసులో ఆ యొక్క మార్పు అనేది రావాలి. ఆ ఆటోమేటిక్ వస్తే మన ఎనర్జీ ఫ్లో మారిపోద్ది, మన ఆలోచన విధానం మారిపోద్ది. అర్థమైందా? సో కాబట్టి సంకల్పానికి కూడా అంత శక్తి ఉంది, ధ్యానానికి అంత శక్తి ఉందో మనలో నుంచి ఒక అద్భుతమైన సంకల్పానికి కూడా అదే శక్తి ఉంది. ఆ మంచి సంకల్పాన్ని నిరంతరం మనం మననం చేసుకుంటూ ఆ థాట్స్ని రిలీజ్ చేసుకుంటూ రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మందిని తెలుగు సెషన్లో మనం తీసుకొద్దాం. ఈ జూమ్ సెషన్ అయిపోయే లోపల మనం కనీసం ఒక 15 నుంచి 20 మంది వాలంటీర్లు ఒక గ్రూప్గా, ఇక్కడ వాలంటీర్ అంటే లీడర్షిప్ లేవుండవు, వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటూ సమాజంలో మనం ఒక అద్భుతమైన మంచిని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ చెప్పటం మన బాధ్యతగా తీసుకొని ఒక లీడర్షిప్గా కాకుండా ఒక స్పిరిచువల్ ఫ్రెండ్స్గా మనం మన మహావతార్ ఫౌండేషన్కి ఎల్లప్పుడూ మనకి సార్కి అందుబాటులో ఉంటూ ఎటువంటి పనులు ఉన్న రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టెలికాలింగ్ ఉందనుకోండి, టెలికాలింగ్ ఏదో ఒక పని ఆ సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ సేవ చేసే తత్వం ఉన్నప్పుడే మనకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అర్హతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అర్థమైంది? అందుకని మేము ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు చేసినా కూడా కడతాల ధ్యాన మహాచక్రం కావచ్చు, బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ కావచ్చు, ఆదివారం జరగచ్చు, మేమే వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటే దాని యొక్క విశిష్టత పత్రి సార్ తెలియజేశారు మాకు. ఆయన ఆయన ఎలా తెలియజేశారు? మాటల రూపేణ చేయలే, చేతల రూపేణ చేశారు. అందుకని ఈరోజు ఇంత స్థిరంగా నిలిచింది పిఎస్ఎస్ మూమెంట్లో. సేవ చేసే కాడ కోటేశ్వరుడు ఉంటాడు, ఏం లేని వాళ్ళు ఉంటారు, కానీ ఇద్దరు దైవాలే. ఆ యొక్క స్థాయికి తీర్చిదిద్దాడు పత్రిజీ. ఎలా? మాటల ద్వారా, స్పీచ్ల ద్వారా కాదు, ఆయన చేతల ద్వారా. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తాను, నా సెషను. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో చాలామంది భోజనం చేస్తూ ఉన్నారు. పత్రి సార్ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన వడ్డిచ్చే కానీ, ఇంటికి వచ్చినా కానీ, ఎవరింటికి వెళ్ళినా కానీ ఆయనే వండి పెట్టి చివరిలో తింటారు గురువు గారు. సో పిరమిడ్ వ్యాలీలో అందరం తింటా ఉన్నాం. పత్రి సార్ ఆ రోజు బెండకాయ కూర వేసారు. వేసి ఒక అతను నిర్లక్ష్యంగా కొంత దూరం వెళ్ళి 2-3 ముక్కలు బాగలేదని కింద కింద పడేసాడు. అంటే ఒక సాధారణ వ్యక్తి అది తీస్తే ఎవరు చూడరు, గురువు ఏం చేస్తాడో చూడండి. పత్రి సార్ అతని దగ్గరికి వెళ్ళి మామూలుగా అయితే గట్టి ఒకటి పీకుతాడు, మేము పీకుతాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఆ తప్పు చేస్తే ఊరుకోరు సారు. ఆయన ఆయన దగ్గరలో ఏ మనిషి నెగిటివ్గా థింక్ చేస్తున్నా ఆయనకు తెలిసిపోద్ది, తేడాగా ఉన్నా తెలిసిపోద్ది. గురువు యొక్క గొప్పతనం అలా ఉంటుంది, స్కాన్ చేసేస్తారు, విత్ ఇన్ సెకండ్స్లో స్కాన్ చేస్తాడు. గురువు గారు ఏం చేశారు? అతను తీసేసిన ఆ మొక్కల్ని తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద పెట్టారు. అక్కడ ఏం నేర్చుకున్నాం అంటే మనం తిన్న చిన్న ఆహారంలో ఉన్నటువంటి ఆ బియ్యపు గింజకి ఒక్కొక్క మహాగురువు అంత పవిత్రంగా అంత ఇదిగా చూశాడంటే మనం ప్రతి జీవితంలో చేసే ప్రతి పని కావచ్చు, ఆలోచన కావచ్చు, ప్రతి విషయంలో ఎలా ఉండాలి అనేది అక్కడ నేర్చుకున్నాం. అట్లా ఆయన ప్రతిదీ చేతల రూపేణ, మాటలు తక్కువ చేతలు ఎక్కువ చేసి చూపెట్టారు పత్రి సార్. అలా ఈ భూమి మీద ఎంతో మంది గురువులు ఉన్నారు. ఈరోజు మేము ఆ యొక్క ఆయన మార్గంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ సార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతో మంది గురువులు ఉన్నారు అట్లా, మాటలు స్పీచెస్ కాదు, చేతల రూపేణ. అట్లాగే మనం కూడా ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని, ఈ తెలుసుకున్న మంచి విషయాల్ని రాబోయే రోజుల్లో విరివిరిగా మనం అందరికీ అందజేసి మరి ఈ సెషన్ 21 days అయిపోయే లోపల చక్కగా ఒక వాలంటీర్ సిస్టమ్ని కూడా మనం మెయింటైన్ చేద్దాం. దానికి మన మేడం గారు అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. నేను మధ్యలో సెషన్లోకి వస్తున్నాను, కాకపోతే విని వెళ్ళిపోతా ఉన్నాం. సో ఈ 21 daysలో కూడా మనం చక్కగా ఆ యొక్క వాలంటీర్ సర్వీస్ను కూడా మనం వినియోగించుకున్నాం.
సురేష్ సార్ కూడా దీనికి కొద్దిగా యాక్టివ్గా ఉండాలని, ఎందుకంటే సురేష్ సార్ చాలా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, అనుభవజ్ఞుడు. అట్లాగే సుజాత మేడం, మరి చాలా మంది మన సీనియర్స్ కూడా ఉన్నారు. మీ యొక్క అందరి ఒక ఆలోచనలతో మనం దీన్ని ఇంకా డే బై డే ఇంకా ఇక్కడ మన ఆలోచన ఎలా ఉంటుందంటే సెషన్కి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అనే విధానంలోనే ఈసారి వచ్చిన ఈ కరికులం. సో అట్లాగే మనం ప్రతి బ్యాచ్లో ఒక కొత్తదనాన్ని, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని మనం అందజేస్తూ, అట్లాగే రేపు శనివారం ప్రత్యేక కార్యక్రమంలో ఈ జూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ దగ్గరే ఎన్నో విషయాలు తెలిసినవి ఉంటాయి, మొహమాట పడొద్దు. ఇది చెప్పాం కదా, మనం అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఆరోగ్యం గురించి ఏదైతే తెలుసో అదే చెప్పండి, చిన్న విషయమైనా చాలు. అర్థమైందా? మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మేడం గారి నెంబర్ ఉంటుంది, మన లలిత మేడం గారి నెంబర్ తీసుకొని మేడం కాల్ చేసి, మేడం ఈరోజు ఇది చెప్పాలనుకుంటున్నానని చెప్తే ఆ స్పెషల్ డే రోజు మీ చేత కూడా మాట్లాడించడం అనేది జరుగుతుంది. అట్లా ఓకేనా? నెక్స్ట్ బ్యాచ్కి హోస్ట్గా కూడా మన మేడం ఉంటారు, మేము ఉంటాం. కానీ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కూడా మళ్ళీ ఒక సెషన్లో అలవాటు చేయటం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా టీచింగ్ ద్వారా మీకు అనుభవం పెరుగుతుంది, భయం పోతుంది, ఆ ఫియర్ అనేది ఉండదు. తద్వారా రాబోయే రోజుల్లో మీరు కూడా మాస్టర్స్గా ఎదగొచ్చు, ఆఫ్లైన్ సెషన్లు కూడా చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ శివ యూ సార్, అద్భుతంగా థ్యాంక్ యూ చెప్పారు సార్. ఈ యొక్క వాలంటీరింగ్ థ్యాంక్ గురించి యూ. కూడా. సో నిజంగా శివ గారికి అందరూ ఒకసారి క్లాప్స్ గట్టిగా. రైట్. సో ఆయన యొక్క విశిష్ట సేవలు మన మాతార్ ఫౌండేషన్ అంతున్నాయి ఆల్రెడీ. తర్వాత ఆయన గైడెన్స్, తర్వాత ఎప్పుడు కావాలన్నా అప్పుడు అందుబాటులో ఉంటారు. తర్వాత కరికులం రెడీ చేసే దాంట్లో కూడా ఆయన విశిష్టంగా పాల్గొంటారు. ప్రతి నెల ఈ యొక్క కరికులం తయారు చేయడం అంటే కూడా అంత ఈజీ కాదు. సో ఎస్పెషల్ ఈసారి అయితే కరికులంలో ఎన్ని విశేష ఆ, అంశాలని మనం పొందుపరచాలంటే సో అది అంటే జాగ్రత్తగా చేయవలసి వచ్చింది. అలాంటి అన్నింటిలో కూడా ఆయన భాగవహిస్తూ అంటే ఇది ఒక దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో శివగారు చెప్పినట్టుగా మనం రెడీగా ఒక వాలంటీర్ సిస్టమ్ రెడీ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి విశిష్టంగా కన్నడలో చూస్తే అలా తయారు చేశాం. అంటే ఒక మంచి సిస్టమ్ రెడీ అయింది. వారానికి ఒక మెంబర్ వాళ్ళే పూర్తి పోస్టింగ్ చేస్తారు. ఇప్పుడు మేడం ఎలా చేస్తున్నారో అట్లా వారానికి ఒకరు పూర్తి వాళ్ళే చేస్తారు. సో దాని తర్వాత సో మంచి కవితలు రాస్తారు. తర్వాత ఫౌండేషన్ యొక్క ఈ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో మన పత్రిసార్ కళలు అది స్కూళ్ళకు టీచ్ చేస్తున్నారు, స్కూళ్ళకు తీసుకెళ్తున్నారు. తర్వాత మన సెంటర్లో నుంచి సెంటర్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఆ, ఎంతో విశిష్టంగా ధ్యాన ప్రచారం చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే అది వాళ్ళు అందరూ అంటే మనలాగానే ఎన్నో సెషన్స్ విన్నారు. దాంట్లోంచి వచ్చిన జ్ఞానంతో సేవ చేయాలనే ఒక దృక్పథం. ఈ సేవ అనేటువంటిది నిరంతరం సాగుతూ ఉండాలండి. యాక్చువల్గా అంతర పరివర్తన జరగాలంటే సేవకు మించింది ఇంకేమీ లేదు. సేవకు మించింది అంటే మన పుట్టపర్తి సాయిబాబా ఆయన దగ్గర సేవ చూస్తే ఆ సేవ ఒక చెప్పాలంటే చాలా శ్రేష్టంగా విశిష్టంగా అతి ఎక్కువగా ఉంటుంది. సో అది మన సంస్థలో కూడా పత్రిసారు ఎన్ని సాధించారంటే అంత వాలంటీర్ సిస్టమ్తో సాధించింది. ఇక్కడ ఎవరో డబ్బులు తీసుకొని చేసేది కానీ ఎంప్లాయీస్ కానీ అది తక్కువ, అది చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది. ఎక్కువగా అంటే ఇలా మనలాంటిగా మనం నేర్చుకున్నాం, మనం దాన్ని లాభం పొందాం, ఆ లాభాన్ని పంచాలి అంతే. సో ఆ విధంగా ఒక మంచి వాలంటీర్ సిస్టమ్ తయారు చేసుకొని సో మీలో నుంచి ఒక వాలంటీర్స్గా ఆ, స్వయం ఇంట్రెస్ట్ మీద మీ యొక్క సొంత ఇంట్రెస్ట్ మీద ముందుకు రావాలి. అప్పుడు మనం అందరం కూడా దాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఆశయాన్ని తొందరగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్నేహితులారా, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఒక రకంగా చర్చించుకున్నాం. ఇది ముందు రోజుల్లో మనందరికీ అంటే సంస్థకు ఒకటి దానికే కాదు, ఆ, మన పత్రిసార్ ఆశయాలకి దోహదపడేలాగా ఉంటాయని చెప్పి భావించి ఇది ఒక డిస్కషన్ అంటే ఏం ప్లాన్ చేసింది కాదు, అలాగ వచ్చేసింది. శివ గారు కూడా అద్భుతంగా చెప్పారు. సో ఇది మనం ఈరోజు ఖచ్చితంగా దీని ముందు దీన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్దాం. రైట్. థ్యాంక్ యూ సార్ శివ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివ థ్యాంక్ యూ గారు సార్. బుక్ పేరు ఏదో అడుగుతున్నారు సార్, మీరు ఇందాక చెప్పిన క్లాస్ లో బుక్ పేరు. అది భగవాన్ రమణ మహర్షి గారి మౌనంలో దాగి ఉన్న శక్తి అని ఒక బుక్ ఉంటుంది మేడం. మనకు ఆన్లైన్లో పీడిఎఫ్ కూడా దొరికింది. ఇంగ్లీష్లో వచ్చేసి ది సైన్స్ ఆఫ్ సైలెన్స్, ది పవర్ ఆఫ్ సైలెన్స్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం.